హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 19th మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతోంది. సో చాలా రిస్కీ మ్యాచ్ అన్నమాట. ఇది అంత ఈజీ ప్రిడిక్షన్ కాదు. అయితే ఈ ప్రిడిక్షన్ అనేది యూట్యూబ్ ఛానల్లో ఫైనల్ కాదు, టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. మెయిన్ ప్రిడిక్షన్ మీకు టాస్ పడ్డాక తెలుస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో ఎందుకు రిస్క్నో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అందుకే చెప్తున్నాను. అండ్ అలాగే ఒక 2-3 డేస్గా నేను చెప్తున్నాను మీకు, మన ఛానల్లో జెర్సీ గివ్ అవే స్టార్ట్ అవుతుంది కొన్ని రోజుల్లో. అంటే జెర్సీస్ అనేవి ఆర్డర్ ఇచ్చాయన్నమాట. టైం పడుతుంది మన దగ్గరికి రావడానికి, ఎందుకంటే మనం 10, 20, 30 జెర్సీస్ అలా కాదనమాట, చాలా ఎక్కువ జెర్సీస్, హండ్రెడ్స్ ఆఫ్ జెర్సీస్ ఆర్డర్స్ ఇస్తాం కాబట్టి సో కొంచెం టైం తీసుకుంటారనమాట. మనం అడిగినట్టు వాళ్ళు చేయాలి అంటే ఈ టీం విన్ని, ఆ టీం విన్ని ఇలా కావాలి కాబట్టి సో వెంటనే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. దాంతో పాటుగా మన ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా ఫాలో అవ్వండి, ఎందుకైనా మంచిది, మీకు యూజ్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ విషయం మాట్లాడాలంటే ప్రెసెంట్ 2024 ఐపీఎల్లో రెండు టీమ్స్ యొక్క రికార్డ్స్ చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉంది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అస్సలు ఫామ్లో లేదు. అలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇది రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో జరగబోతోంది. సో ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసాము అంటే, సో చెప్పాను కదా సూపర్ ఫామ్లో ఉంది, వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది కాబట్టి వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. ఒకవేళ సందీప్ శర్మ ఫిట్గా ఉంటే ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్గా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు. అండ్ అలాగే పవర్ ప్లేలో కోహ్లీకి కూడా బౌలింగ్ చేస్తాడు. ఈ విషయం ఎందుకు తెలియాలంటే వీడియో మొత్తం చూడాలి. సో ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే, జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ లేదా శుభం దుబే, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా నాండ్రే బర్గర్ అనమాట. సో ఈ విధంగా వీళ్ళ ప్లేయింగ్ లో ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఒకసారి చూసుకున్నామంటే రాజస్థాన్ రాయల్స్ టీం గురించి, ఇంకా ఓపెనర్స్ ఇద్దరు ఫైర్ అవ్వలేదు. సంజు శాంసన్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు, కానీ బ్యాటింగ్కి డిపార్ట్మెంట్కి అండగా ఉన్నది రియాన్ పరాగ్. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ట్రోలింగ్కి గురైన రియాన్ పరాగ్ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఇది పక్కన పెట్టేస్తే వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. ఎందుకంటున్నాను అంటే లాస్ట్ మ్యాచ్ చూసామంటే రవిచంద్రన్ అశ్విన్ని పంపించిన అతను కూడా బాగా పర్ఫామ్ చేయడము. ఇక ధ్రువ్ జురెల్ ఎలా ఉన్నాడు అంటే ఇంకా మంచి నాక్ రాలేదు, బట్ బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. నాండ్రే బర్గర్ ఫెంటాస్టిక్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తున్నాడు. సో ఆల్రౌండ్ షో అనమాట వీళ్ళది, అద్భుతంగా ముందుకు వెళ్తోంది. ఇక ఓపెనర్స్ ఇద్దరు ఫైర్ అయ్యి సంజు శాంసన్ కూడా ఆడితే ఇక టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఇక ఆర్సీబీ టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళు ప్లేయింగ్ 11లో చేంజెస్ చేస్తారా? సో మనం లాస్ట్ టైం అనుకున్నాం అనమాట, ఖచ్చితంగా అల్జరీ జోసెఫ్ పక్కన పెడతారు అని చెప్పి, అలానే పక్కన పెట్టారు. అండ్ ఖచ్చితంగా విల్ జాక్స్ ఈ మ్యాచ్ ఆడే అవకాశం 99% తెలుస్తుంది అనమాట. అంటే ఎలా ఆడతాడో తెలియదు. అంటే రజత్ పటిదార్ ప్లేస్లో వస్తాడా, లేకుంటే కెమ్రన్ గ్రీన్నే పక్కన కూర్చోబెడతారా, ఏ విధంగా ప్లాన్ చేస్తారో తెలియదు అనమాట. ఎందుకంటే కెమ్రన్ గ్రీన్ పక్కన కూర్చోబెట్టకుండా డైరెక్ట్గా అతను విల్ జాక్స్ వచ్చాడంటే ప్లేయింగ్ 11లోకి, ఆబ్వియస్లీ అప్పుడు ఓవర్సీస్ బౌలర్స్ అన్న వాళ్ళు లేకుండా రావాల్సి వస్తుంది, అందరూ ఇండియన్ బౌలర్స్తో రావాల్సి వస్తుంది. మరి ఏ విధంగా ప్లాన్ చేస్తుందో తెలియదు. సో ఒకసారి చూసాము అంటే ఆర్సీబీ ప్లేయింగ్ 11, ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమ్రన్ గ్రీన్ లేదా విల్ జాక్స్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, మయాంక్ దగర్ లేదా కరణ్ శర్మ, మహిపాల్ లాంబ్రోర్, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా రీస్ టాప్లే లేదా విజయ్ కుమార్ వైశాఖ్. సో ఈ టీం గురించి మాట్లాడాలి అంటే ఈ టీంలో నాకైతే ఇద్దరే కనిపిస్తున్నారు అంటే కన్సిస్టెంట్గా ఆడుతున్న వాళ్ళు. ఒకటి విరాట్ కోహ్లీ, 2 యష్ దయాల్. సో ఇంకా చూసుకున్నాము అంటే ఎవరు ఆడట్లేదు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా ఈసారి పూర్తిగా డౌన్ అయిపోయాడు. ఇక మ్యాక్స్వెల్ దగ్గర నుంచి బౌలింగ్లో వచ్చిన బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ లేదు. కెమ్రన్ గ్రీన్ రెండు వైపులో ఏమీ ఆడలేదు, బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. ఇక మహిపాల్ లాంబ్రోర్ ఓకే ఆడిన, ఒక ఛాన్స్ వచ్చిన 2 మ్యాచ్లు కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అనుజ్ రావత్ ఆడాడు, మళ్ళీ ఆడడం లేదు. దినేష్ కార్తిక్ కూడా అంతంత మాత్రమే. సో టీంలో కన్సిస్టెన్సీ అనేది లేకుండా ఏ టీము ముందుకు వెళ్ళలేదు. అంటే ఇంత పెద్ద ప్లేయర్స్ ఉన్న టీం ఇలా పర్ఫామ్ చేయడం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ దగ్గర నుంచి విన్నింగ్ పర్ఫార్మెన్స్ రావట్లేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఈ టీంకి. అయితే రాజస్థాన్ రాయల్స్ టీం ఆర్సీబీ టీంతో ఎలా పర్ఫామ్ చేసింది ఐపీఎల్లో చూసుకున్నామంటే, అంటే రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అందరూ ప్లేయింగ్ 11లో ఉన్న వాళ్ళందరూ ఆర్సీబీ టీంతో ఎలా పర్ఫామ్ చేశారు. సో యశస్వి జైస్వాల్ 5 ఇన్నింగ్స్ ఆడితే 103 రన్స్ చేశాడు. జాస్ బట్లర్ 14 ఇన్నింగ్స్ ఆడితే 412 రన్స్ చేశాడు. ఇక సంజు శాంసన్ 21 ఇన్నింగ్స్ ఆడితే 381 రన్స్ చేశాడు. రియాన్ పరాగ్ 4 ఇన్నింగ్స్ ఆడితే 106 రన్స్ చేశాడు. షిమ్రాన్ హెట్మేర్ 8 ఇన్నింగ్స్ ఆడితే 178 రన్స్ చేశాడు. ధ్రువ్ జురెల్ 2 ఇన్నింగ్స్ ఆడితే 35 రన్స్. రవిచంద్రన్ అశ్విన్ 26 ఇన్నింగ్స్ 97 రన్స్ 22 వికెట్స్. సందీప్ శర్మ 18 ఇన్నింగ్స్ 26 వికెట్స్. ట్రెంట్ బోల్ట్ 11 ఇన్నింగ్స్ 16 వికెట్స్. యుజ్వేంద్ర చాహల్ 5 ఇన్నింగ్స్ 3 వికెట్స్. ఆవేష్ ఖాన్ 5 ఇన్నింగ్స్ 2 వికెట్స్. నాండ్రే బర్గర్ అయితే ఎప్పుడు ఆడలేదు. సో ఇక్కడ 12 మంది ఉన్నారనమాట. ఇంపాక్ట్ ప్లేయర్ని కలుపుకొని నేను రీసెంట్ పర్ఫార్మెన్స్ చెప్పాను. ఇక నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయర్స్ అంటే ఆర్సీబీ ప్లేయింగ్ 11 రాజస్థాన్ రాయల్స్ టీంలో ఆడినప్పుడు రాజస్థాన్ అగేనిస్ట్గా ఎలా పర్ఫామ్ చేసింది చూసాము అంటే, ఫ్యాఫ్ డు ప్లెసిస్ 15 ఇన్నింగ్స్లో 489 రన్స్, విరాట్ కోహ్లీ 28 ఇన్నింగ్స్లో 618 రన్స్, రజత్ పటిదార్
2 innings 74 runs, Glenn Maxwell 13 innings 366 runs 2 wickets, Cameron Green 1 innings 44 runs, Dinesh Karthik 28 innings 630 runs, Anuj Rawat 2 innings 55 runs, Mahipal Lamrod 1 innings 17 runs, Mayank దగ్గర ఎప్పుడు ఆడలేదు, రీస్ టాప్ లో ఎప్పుడు ఆడలేదు, మొహమ్మద్ సిరాజ్ 9 innings 9 wickets, యష్ దయాల్ 3 innings 5 wickets. సో ఈ విధంగా ఉంది. అయితే ప్లేయర్ బ్యాటిల్ ఎలా ఉంది రెండు టీమ్స్ మధ్య అంటే రాజస్థాన్ రాయల్స్ మెయిన్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ చూసాము అంటే ఫస్ట్ మనం జాస్ బట్లర్తో స్టార్ట్ చేద్దాము. జాస్ బట్లర్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 41 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 141 స్ట్రైక్ రేట్. జాస్ బట్లర్ వర్సెస్ రీస్ టాప్లే 43 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు 130 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మిగతా వాళ్ళని ఫేస్ చేశాడు కానీ ఎప్పుడు అవుట్ కాలేదు, ఇంకొంతమందిని అసలు ఫేస్ చేయలేదు. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను మీకు, ఈ స్టాట్స్ అనేవి ప్లేయర్ బ్యాటిల్లో స్టాట్స్ అనేవి ఐపీఎల్లో మరియు T20 లీగ్ స్టాట్స్ మాత్రమే. అంటే మిగతా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ వికెట్స్ పడిన బౌలర్స్ని మాత్రమే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ యశస్వి జైస్వాల్ చూసాము అంటే సో వర్సెస్ సిరాజ్ 34 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 125 స్ట్రైక్ రేట్. యశస్వి జైస్వాల్ వర్సెస్ యష్ దయాల్ 11 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 91 స్ట్రైక్ రేట్. యశస్వి జైస్వాల్ వర్సెస్ మయాంక్ దగ్గర 1 రన్ ఒకసారి అవుట్ అయ్యాడు 50 స్ట్రైక్ రేట్ ఉంది. సో యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి ఇంకా ద బెస్ట్ నాకైతే ఈ ఐపీఎల్లో మనం చూడలేదు. ఐపీఎల్కి ముందు మంచి ఫామ్లో ఉన్నాడు కానీ ఐపీఎల్లో మాత్రం ఆడట్లేదు. ఇక నెక్స్ట్ సంజు శాంసన్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 25 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 104 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ వర్సెస్ కరణ్ శర్మ 9 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 100 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ రియాన్ పరాగ్ ఉన్నాడు. అయితే రియాన్ పరాగ్ గురించి మనం చూసుకున్నాము అంటే ఒకసారి సో అతను చాలా తక్కువ మంది బౌలర్స్ని ఫేస్ చేశాడు ఆర్సీబీ ఉన్న వాళ్ళని. అండ్ రియాన్ పరాగ్ మనకు ఈ సీజన్ ముందు ఇలా ఆడింది ఎప్పుడూ లేదు కాబట్టి సో అతన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. సో రియాన్ పరాగ్ 2 అని చెప్పుకోవచ్చు. సో కొత్త బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు అనమాట ఈ రేంజ్ పర్ఫార్మెన్స్. ఇక నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్ చూసాము అంటే వర్సెస్ సిరాజ్ 35 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 145 స్ట్రైక్ రేట్. షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ మ్యాక్స్వెల్ 4 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 80 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేశారు ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్. సో ఇంటర్నేషనల్ స్టాట్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ బౌలర్స్కి వికెట్స్ ఇచ్చింటే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి ఉంటాను, నార్మల్గా ఆడంటే ఇంక్లూడ్ చేయను. సో ఫస్ట్ మనం విరాట్ కోహ్లీ చూసాము అంటే వర్సెస్ ట్రెంట్ బోల్ట్ 60 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 127 స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ 87 రన్స్ 7 టైమ్స్ అవుట్ అయ్యాడు 129 స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ వర్సెస్ ఆవేష్ ఖాన్ 23 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 109 స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ వర్సెస్ అశ్విన్ 164 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 127 స్ట్రైక్ రేట్. సో ఇందాక అందుకే చెప్పాను అనమాట, సందీప్ శర్మ ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటే పవర్ ప్లేలోనే విరాట్ కోహ్లీకి ఖచ్చితంగా బౌలింగ్ చేస్తాడు. ఎందుకంటే 7 టైమ్స్ అవుట్ చేశాడు విరాట్ కోహ్లీని సందీప్ శర్మ, అది నార్మల్ విషయం కాదు. నెక్స్ట్ ఫ్యాఫ్ డూప్లెసిస్ చూసాము అంటే అగైనెస్ట్ ట్రెంట్ బోల్ట్ 106 రన్స్ 4 టైమ్స్ అవుట్ అయ్యాడు 103 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ సందీప్ శర్మ 109 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 141 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 48 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 123 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ చాహల్ 38 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 86 స్ట్రైక్ రేట్. ఇక ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ అశ్విన్ 66 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 106 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ రజత్ పటిదార్ వర్సెస్ చూసాము అంటే ట్రెంట్ బోల్ట్ 7 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 70 స్ట్రైక్ రేట్. రజత్ పటిదార్ వర్సెస్ అశ్విన్ 17 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 106 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ మ్యాక్స్వెల్ విషయానికి వచ్చాము అంటే వర్సెస్ ట్రెంట్ బోల్ట్ 31 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 129 స్ట్రైక్ రేట్. మ్యాక్స్వెల్ వర్సెస్ సందీప్ శర్మ 25 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 166 స్ట్రైక్ రేట్. మ్యాక్స్వెల్ వర్సెస్ చాహల్ 65 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు 141 స్ట్రైక్ రేట్. మ్యాక్స్వెల్ వర్సెస్ అశ్విన్ 140 స్ట్రైక్ రేట్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 140 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 202 స్ట్రైక్ రేట్ ఉంది. మ్యాక్స్వెల్ వర్సెస్ చాహల్ అనేది రేపు చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చాహల్ పైన మ్యాక్స్వెల్ ఎప్పుడు అప్పర్ హ్యాండే ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాట్స్ ఆడి సిక్స్లు కొడుతూ ఉంటాడు. మళ్ళీ రేపు ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి, ఎందుకంటే మ్యాక్స్వెల్ ప్రెసెంట్ అయితే సరైన ఫామ్లో లేడు బ్యాటింగ్ పరంగా. ఇక నెక్స్ట్ చూసాము అంటే కెమ్రన్ గ్రీన్ వర్సెస్ అశ్విన్. కెమ్రన్ గ్రీన్ రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్గా ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. సో 13 రన్స్ చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్లో 118 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ దినేష్ కార్తిక్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ చూసాము అంటే 24 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 133 స్ట్రైక్ రేట్. దినేష్ కార్తిక్ వర్సెస్ సందీప్ శర్మ 62 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు 181 స్ట్రైక్ రేట్. దినేష్ కార్తిక్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 32 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 133 స్ట్రైక్ రేట్. దినేష్ కార్తిక్ వర్సెస్ చాహల్ 47 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు 92 స్ట్రైక్ రేట్. దినేష్ కార్తిక్ వర్సెస్ అశ్విన్ 100 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 138 స్ట్రైక్ రేట్. అయితే ఇక్కడ ఇంకొక బౌలర్ ఉన్నాడు, ఇంపార్టెంట్ బౌలర్ నాండ్రే బర్గర్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాము అంటే మయాంక్ యాదవ్ ఎల్ఎస్జీ మయాంక్ యాదవ్ బౌలింగ్కి ఆర్సీబీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ పేస్కి. సో నాండ్రే బర్గర్ కూడా ఆల్మోస్ట్ 150 పైన టచ్ చేస్తాడు బౌలింగ్లో, 155 140 155 అలా. సో ఇతన్ని ఎలా ఫేస్ చేస్తుంది, లాస్ట్ టైం నుంచి ఏమైనా నేర్చుకున్నారా, అది రేపు తెలిసిపోతుంది అనమాట. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఒకసారి చూసాము అంటే టోటల్గా 27 మ్యాచెస్ జరిగితే అందులో
ఆర్ఆర్ 12 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ 15 మ్యాచెస్లో గెలిచింది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఆర్ఆర్ 5 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ 5 మ్యాచెస్లో గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఆర్ఆర్ 7 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ 10 మ్యాచెస్లో గెలిచింది. సో సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడే కొంచెం లక్ ఎక్కువగా ఫేవర్ చేస్తుంది ఆర్సీబీకి అగైనెస్ట్ ఆర్ఆర్. ఇక నెక్స్ట్ సవాయి మాన్ సింగ్ స్టేడియం, అంటే ఈ మ్యాచ్ జరుగుతుంది రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో. సో ఆ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ అండ్ బౌలింగ్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పొచ్చు. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ అంటే ఏంటి అంటే మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్స్ యూస్ చేసుకుంటే మంచి రన్స్ వస్తాయి. ఇక బౌలింగ్ ఫ్రెండ్లీ విషయానికి వచ్చాము అంటే సో ఇనీషియల్ ఓవర్స్ అంటే మనం పవర్ ప్లే ఓవర్స్ అని చెప్పుకోవచ్చు. సో అద్భుతంగా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. అది కూడా ఎప్పుడు అంటే పిచ్లో మాయిశ్చర్ ఉండాలి. సో ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది, పిచ్ రిపోర్ట్ చూసినప్పుడు తెలుస్తుంది. సో అందుకని టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారంటే మీకు పిచ్ రిపోర్ట్ చూసి నేను ప్రిడిక్షన్ ఈజీగా ఇవ్వడానికి ఉంటుందన్నమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా బౌన్స్ బాగా ఉంటుంది కాబట్టి సో బ్యాట్స్మెన్స్కి బౌలర్స్కి ఒకే విధంగా ఉంటుందన్నమాట. దాన్ని ఎవరు యూస్ చేసుకుంటే వాళ్ళకి వికెట్లు పడతాయి. బట్ ఇక్కడ 200 స్కోర్స్ అనేవి తక్కువగానే వస్తూ ఉంటాయి. బట్ 190 స్కోర్స్ 180 స్కోర్స్ కూడా కొంచెం నార్మల్గానే వస్తాయి అనమాట. 170 స్కోర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో డిపెండ్స్ అపాన్ పిచ్ అనమాట. ఆ రోజు ప్లేయర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తే మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్లో టోటల్గా 54 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 20 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 34 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 165 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 150 ఉంది. ఇక మన మెయిన్ మ్యాటర్ మ్యాచ్ ప్రిడిక్షన్స్. సో తప్పకుండా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, ఎందుకంటే ఇది చాలా రిస్కీ మ్యాచ్ అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ ఈ ప్రిడిక్షన్స్ కొన్ని 3 ప్రొవైడ్ చేస్తాను అనమాట. దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాము. సో ఫస్ట్ ఏంటి అంటే జాస్ బట్లర్, ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు కూడా ఫామ్లో లేరు, సరిగ్గా ఆడట్లేదు, మీరు చూస్తున్నారు. సో ఈ ఇద్దరు కలిసి కనీసం 60 రన్స్ చేసే అవకాశం ఉంది. అంటే 30 ఆ టీంలో ఒకరు 10 ఒకరు 50. సో ఈ విధంగా ఇద్దరు కలిసి పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది ఈరోజు మ్యాచ్లో, అంటే నా ప్రిడిక్షన్ ఇది. ఇక నెక్స్ట్ చూసాము అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంతవరకు బ్యాటింగ్ ఫైర్ కనిపించలేదు కదా, ఈ మ్యాచ్లో ఆడతాడేమో అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మెయిన్ ప్రిడిక్షన్ ఏంటి అంటే ఎవరు గెలుస్తారు అంటే సో నాకు తెలిసి చేజింగ్ టీంకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది. అది ఆర్ఆర్ అయినా ఆర్సీబీ అయినా. సో ఏది ఫేవర్ అని చెప్పట్లేదు, పిచ్ ప్రకారం చూసి చెప్పాలి కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం చేజింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఫేవర్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.